హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఒకప్పుడు మన తెలుగులో హిట్ అయిన సినిమాకి సీక్వెల్ వస్తుందంటే భయపడేవారు. ఎందుకంటే సీక్వెల్స్ అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. కానీ బాహుబలి మూవీ పుణ్యమాని హిట్ అయిన ప్రతి సినిమాకి సీక్వెల్ తీయడం స్టార్ట్ చేశారు. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. మరి ఈరోజు మన వీడియో వచ్చేసరికి హిట్ అయిన సినిమాకి సీక్వెల్గా వచ్చి ఫ్లాప్ అయిన సినిమాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియో చేద్దాం అన్నప్పుడు నాకు టక్కున ఒక 5 సినిమాలు గుర్తొచ్చినాయి. 5 సినిమాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లా. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ నుంచి మేము కోరేది ఏం లేదు, మంచి మంచి కంటెంట్స్ మీ ముందుకు వస్తా. ఇక టాప్ 5 చూసుకుంటే కిక్ 2. మన మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ కిక్. ఈ కిక్ మూవీకి సీక్వెల్గా వచ్చిన మూవీ కిక్ 2. ముందు కిక్ మూవీ గురించి తెలుసుకోవాలి. మన రవితేజ కెరీర్లో ఎప్పుడు మర్చిపోయిన సినిమా అంటే అది కిక్ మూవీయే. ఆ మూవీ కామెడీ అయినా, మూవీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా, సాంగ్స్ అయినా, డైలాగ్స్ కూడా చాలా బాగుంటుంది. మూవీ మొత్తం మనకి నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మూవీ క్లైమాక్స్లో పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చారు. అండ్ పార్ట్ 1 ఏదైతే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో దీనికి సీక్వెల్ తీసి అట్టర్ ఫ్లాప్ చేశారు మూవీని. అదే కిక్ 2. కిక్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో దానికి సీక్వెల్ వచ్చి అంత పెద్ద ఫ్లాప్ అయింది ఈ కిక్ 2 మూవీ. ఈ మూవీ స్టోరీ బాగానే ఉంటుంది, కానీ మనకి చూపించే విధానం మాత్రం చిరాకు దొబ్బిచ్చిద్ది. మూవీలో సాంగ్స్ బాగానే ఉంటాయి, కానీ కొన్ని చోట్ల చిరాకు అనేది మామూలుగా ఉండదు. మూవీ మాత్రం కిక్ 1 కన్నా పెద్ద డిజాస్టర్ అయింది ఈ మూవీ. కిక్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్, ఈ మూవీ మాత్రం పెద్ద డిజాస్టర్ అయింది. మరి ఇక టాప్ 4 చూసుకుంటే మన్మధుడు 2. మన కింగ్ నాగార్జున గారు నటించిన మూవీ. అయితే ఫస్ట్ మన్మధుడు మూవీ గురించి తెలుసుకోవాలి. మన్మధుడు మూవీ మాత్రం ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. మూవీలో సాంగ్స్, మన నాగార్జున గారి యాక్టింగ్, డైలాగ్స్, అలాగే మూవీలో ఎమోషనల్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు కామెడీ కూడా అదే రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు మూవీ. అలాంటి మన్మధుడు మూవీకి సీక్వెల్ వచ్చింది మన్మధుడు 2. ఎవరికైనా మన్మధుడు లాంటి మూవీకి సీక్వెల్ అంటే భారీ హైప్ ఉంటుంది. మన్మధుడు 2 కూడా అదే రేంజ్ హైప్ వచ్చింది. కానీ ఈ మూవీకి మన్మధుడు 2 కాకుండా వేరే టైటిల్ పెడితే బాగుండేమో. అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసిన మూవీకి సీక్వెల్ వచ్చి అంత పెద్ద డిజాస్టర్ అయింది ఈ మూవీ. ఈ మూవీ మాత్రం నచ్చలేదు ఫ్రెండ్స్. నాకైతే ఎవరికైనా నచ్చలేదు ఈ మూవీ. ఇప్పటివరకు మూవీ చూడకపోతే అసలు చూడొద్దు. మూవీ మాత్రం అంత వరస్ట్గా ఉంటుంది. మరి నాగార్జున గారు ఈ మూవీని ఎలా తీశారో నాకేం అర్థం కాలేదు. ఇక టాప్ 3 చూసుకుంటే సర్దార్ గబ్బర్ సింగ్. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ. గబ్బర్ సింగ్ మూవీకి సీక్వెల్ వచ్చిన మూవీ. ఫస్ట్ గబ్బర్ సింగ్ మూవీ గురించి తెలుసుకోవాలి. హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్తో ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ఈ మూవీలో కామెడీ అయినా, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అయితే ఒక రేంజ్ హైప్ ఇచ్చింది మాత్రం. సాంగ్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఇది ఒక రీమేక్ మూవీ అయినా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే హరీష్ శంకర్ గారు. ఇలాంటి గబ్బర్ సింగ్ మూవీకి సీక్వెల్ అంటే ఎవరికైనా హైప్ పెరిగిద్ది. అది కూడా బాబీ డైరెక్షన్లో వస్తున్న మూవీ. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ సాంగ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. నాకు ఏ మాట ఆ మాట సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే కొన్ని చోట్ల మూవీ మాత్రం చిరాకు దొబ్బిచ్చిద్ది. పార్ట్ 1కి పార్ట్ 2కి సంబంధం ఉండకుండా మూవీని తీశారు. ఈ మూవీ స్టోరీ మన పవన్ కళ్యాణ్ గారు అందించారు. డైరెక్షన్ మాత్రం మన బాబీ గారు చేశారు. ఇటువంటి డిజాస్టర్ మూవీని నేను చూడాల. అంత పెద్ద డిజాస్టర్ ఈ మూవీ. మూవీలో సాంగ్స్ తప్ప మిగతాదంతా బోరే. ఎందుకు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ ఫ్లాప్ అయిందో తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి మూవీ స్టోరీ అతిపెద్ద మైనస్. ఇక టాప్ 2 చూసుకుంటే డబల్ ఇస్మార్ట్. మన రామ్ పోతినేని నటించిన మూవీ. ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మన రామాన గురించి చెప్పాలంటే మూవీలో తన ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆ రేంజ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది మూవీ మాత్రం. అసలు డైలాగ్స్ అయినా, సాంగ్స్ అయినా, అలాగే మూవీ స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు పూరి జగన్నాథ్ గారు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఈ మూవీ స్టోరీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కరోనాకు ముందు వచ్చింది కదా, ప్రతి ఒక్కరికి మూవీ నచ్చింది. అండ్ అంత పెద్ద హిట్ అయింది కూడా. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్గా వచ్చింది డబుల్ ఇస్మార్ట్. మరి డబుల్ ఇస్మార్ట్ మూవీ గురించి చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చి అతి పెద్ద డిజాస్టర్ మూవీ అయింది. అసలు పార్ట్ 1కి పార్ట్ 2కి సంబంధం లేకుండా పూరి జగన్నాథ్ గారు మూవీని అయితే తెరకెక్కించారు. ఈ మూవీలో దేన్ని మాట్లాడుకున్నా తప్పులే ఉంటాయి. మూవీ సాంగ్స్ అయినా, స్టోరీ అయినా, అండ్ ఎక్కడ చూసినా నెగిటివే. మూవీ మాత్రం అతి పెద్ద డిజాస్టర్ అయింది. ఒక్కొక్క సినిమాతో మన రామన్న హిట్ కొడతాడు అనుకున్న సమయానికి ప్రతి సినిమాతో ఫ్లాప్ చూస్తూనే ఉన్నాడు. మరి ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్కి వచ్చిన మూవీ డబుల్ ఇస్మార్ట్ మూవీ అయితే పెద్ద ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. మరి ఈ మూవీని ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. ఇక టాప్ 1 చూసుకున్నట్లయితే భారతీయుడు 1కి సీక్వెల్ వచ్చిన మూవీ ఇండియన్ 2. మన కమల్ హాసన్ గారి మూవీ.
ఫస్ట్ ఇండియన్ 1 గురించి మాట్లాడుకోవాలి, అదే భారతీయుడు. భారతీయుడు మూవీని ఎన్నోసార్లు టీవీలలో చూసాం, అలాగే మన ఫోన్స్లో చూసాం. అయితే శంకర్ గారు టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు తండ్రి కొడుకుల స్టోరీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అయినా, ఆ ఎమోషనల్ సీన్స్ అయినా, ఫైట్స్ అయినా నెక్స్ట్ లెవెల్ అసలు. అలాగే మన ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో కమల్ హాసన్ గారిది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అసలు. అలాంటిది ఈ భారతీయుడు మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే, ఈ భారతీయుడు మూవీకి సీక్వెల్గా ఇండియన్ 2 మూవీని తీసుకొచ్చారు మన శంకర్ గారు. శంకర్ గారి మూవీస్లో అతి పెద్ద ఫ్లాప్ సినిమా అంటే నాకు తెలిసి ఐ సినిమానే. దానికి మించిన ఫ్లాప్ సినిమా పడింది శంకర్ గారికి, అదే ఇండియన్ 2. అంత పెద్ద ఫ్లాప్ అయింది ఈ మూవీ. ఇండియన్ 1కి ఇండియన్ 2కి తేడా మొత్తుకుంది ఫ్రెండ్స్. దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే స్టోరీ కొంచెం ఉండిద్ది, కానీ మనకి చూపించే విధానం మాత్రం అంతగా అనిపించదు. అలాగే ఇందులో మన ఓల్డ్ కమల్ హాసన్ గారి లుక్ మాత్రం అస్సలు బాగలేదు. ఆ గెటప్స్ మార్చుకోవటం ఏంటో, అలాగే క్లైమాక్స్లో తనకి 6 ప్యాక్ రావటం ఏంటో, అంత ముసలివాడికి రావటం ఏంటో ఏం బాగోదు. ఓన్లీ మన సిద్ధార్థ్ ఎమోషనల్ సీన్స్ అండ్ అక్కడ కొన్ని ఎపిసోడ్స్ వస్తాయి, అక్కడ మాత్రమే మూవీ బాగుంటుంది. ఇంతకు మించి ఈ మూవీలో ఏం ఉండదు ఫ్రెండ్స్. అంత పెద్ద డిజాస్టర్ అయింది మూవీ. ఇది ఫ్రెండ్స్ తెలుగులో హిట్కి సీక్వెల్గా వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు. అలాగే హిట్ అయిన సినిమాలకి సీక్వెల్గా వచ్చి హిట్ అయిన సినిమాల గురించి మరో వీడియో చేద్దాం. అయితే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. టార్గెట్ కనుక కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేద్దాం. మరి ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్.